హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని మామిడి తురుము పచ్చడి అయితే చేద్దామండి. కొంచెం డిఫరెంట్గా అల్లం బెల్లం వేసి చేసే ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు పెట్టి ఒకసారి టేస్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఒకప్పుడు నేను కూడా బెల్లంతో పచ్చడా అనుకునేదానండి. దీని టేస్ట్ చూశాక అస్సలు వదలబుద్ధి కాదు. దీనికోసం పుల్లటి మామిడికాయ ఏదైనా పర్లేదు ఒకటి తీసుకోవాలి. 100 గ్రాములు బెల్లం, 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ 100 గ్రాముల బెల్లం అని చెప్పాను కదా, ఈ బెల్లాన్ని అంతా చితుపుకొని పాకం అయితే పట్టుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ కాస్త ఇంకితే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ ఉండకుండా. ఇలా బెల్లం అంతా కరిగేలోపు ఇటు సైడ్ అల్లం కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చేటప్పుడు మనం ఎలా అల్లంని ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా అల్లంని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల అల్లం తీసుకున్నాను కదా, వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను వెల్లుల్లిపాయని మిక్సీ అయితే చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి కూడా 50 గ్రాములు సేమ్ కొలతతోనే తీసుకోవాలండి. ఈ 50 గ్రాముల వెల్లుల్లిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి 2-3 సార్లు ఇలా వరుసగా పేస్ట్ అయితే చేసి పక్కన ఉంచుకోవాలి. ఇటు సైడ్ అల్లం కూడా చక్కగా వేగిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసి అల్లాన్ని కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంక ఇటు సైడ్ ఆ మామిడికాయని అయితే తురిమేసుకున్నానండి. నేను తురుముకుంటే ఇంత అయితే వచ్చిందండి గుజ్జు. ఈ గుజ్జులోని 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్న తర్వాత మనం ఏదైతే అల్లంని పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండిని కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయని కూడా పేస్ట్ చేసుకున్నాం కదా కచ్చాపచ్చాగా, దాన్ని కూడా వేసుకొని 100 గ్రాముల వరకు కూర కారంని, 100 గ్రాముల వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇది కల్లులుప్పును మేము మెత్తగా దంచుకున్నామండి, ఆ ఉప్పునైతేనే వేసుకోవాలి. అప్పుడే మనకు కొలత అనేది తెలుస్తుంది. మనం ఉడికించుకున్న బెల్లం ఉంది కదా, దాన్ని కూడా మొత్తాన్ని వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం గట్టిగా అయిందండి, మీరైతే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మామూలుగానే ఉడికించుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు, కొద్దిగా తీసుకొని అవసరాన్ని బట్టి. లేదు అన్నవాళ్ళు ఇలానే ఉంచేసుకోవచ్చు అండి. ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంకా 1 ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ పచ్చడి, బెల్లంతో చేసింది కదా. చూస్తున్నారు కదా, 150 గ్రాముల వరకు ఆయిల్ కూడా పడుతుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఆయిల్ కూడా పోసేసి మనం స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఉంటుంది. ఇంకా మేమైతే డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాము. టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ బెల్లం పచ్చడి కలుపుకోండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.